హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా? మేమైతే ఇంకా టీ తాగాలి, బ్రష్ కూడా వేసుకోవాలి. మార్నింగ్ అయితే 5:30కి లేచినాము. చూడండి, లేవంగానే అయితే మాకైతే గేట్ కాడ ఏం సౌండ్ వస్తుందని నేను గేట్ తెచ్చి చూస్తున్నా. బయట సైడ్ అయితే మేము 3 గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్ దగ్గర అనమాట. మేము వెనక సైడ్ ఉంటాం కదా, ఆ గేట్ దగ్గర అయితే ఇక్కడ కుక్క వచ్చి అరుస్తూ ఉంది. ఇది సండే రోజు వచ్చిందనమాట. సండే రోజు నుంచి మాకు కనిపించినట్టు ఉందనమాట. ఏమో నైట్లో కొంచెం అన్నం వేసినాము. అన్నం వేస్తే తిని వెళ్ళిపోతుందిలే అనుకున్నాము. వెళ్ళిపోలేదనమాట. ఇది వెళ్ళిపోకుండా అలానే ఉంది. మాకు తెలియదు వెళ్ళిపోయింది అనుకున్నాం మేము. సరేలే అని మార్నింగ్ అయితే ఇంకా మమ్మల్ని చూసి తోకుప్పుకుంటూ వస్తుంది అన్నం కావాలని. ఇంకా మార్నింగ్ అయితే ఏముండదు, ఎందుకంటే మేము నైట్ అంతా నీట్గా కడిగి నీట్గా పెట్టేసుకుంటాం అనమాట. గ్యాసు అన్నీ ఏమున్నకుండా అన్నీ నీట్గా కడిగి పెట్టుకుంటా. కొంచెం రైస్ తీసి పెడతా, ఒక 2-3 మెతుకులు తీసి పెడతా అనమాట. ఎప్పుడైనా అన్నీ నీట్గా కడిగి పెట్టకూడదు అనమాట అని కొంచెం అయితే పెట్టేసినాను. దాంట్లోనే కొంచెం పాలు కలిపి వేసిన, పాపం అరుస్తుంది కదా అని వెళ్ళిపోతే తినేసి అని వేసిన అనమాట. దానికి ఇంకా నా తోకతోనే తిరుగుతూ ఉందనమాట ఆ కుక్క అయితే. నాకు అర్థమవుతలేదని, ఎందుకంటే మేము కుక్కలు చాకాలంటే మాకు చాలా కుక్కలు చనిపోయినాయి ఇట్లా పాములు గురికి అట్లా అని. అందుకే మాకు కుక్కలు చాకాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది, అందుకే చాకాలనిపిస్తలేదు. కానీ అది ఎల్లగొట్టినా కూడా వెళ్ళిపోవట్లేదు. సరేలేదు, అది ఇష్టం ఉంటే ఉంటుంది, లేకుంటే పోతుందిలే అని మేము కూడా వదిలేసినాం. అయితే ఇక్కడైతే పాలు అయితే పెట్టేసినాము. మార్నింగ్ బ్రష్ చేసేసుకొని పిల్లలకైతే పాలు కలిపి ఇంకా మేము కూడా టీ పెట్టేసుకొని ఇంకా కొంచెం పిండి పెట్టింటి నైట్లో అయితే. అది పిల్లలకైతే చపాతీ చేసిస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మా బాబుకైతే టిఫిన్ కట్టిద్దామని రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే చపాతీ చేసేసినాక బెడ్షీట్స్ అన్నీ తీసేసినాము. మార్నింగ్ అయితే ఇంకా తీసి ఒక బెడ్ మీద వేసిన అన్నీ మా బాబు అయితే అన్నీ లోపల వేసేస్తాడు, లేకుంటే నేనే వేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి ఆయనకు టైం ఉంటే ఆయన వేస్తాడు, లేకుంటే నేను వేస్తాను. అట్లా ఉంటుంది. మా బాబాని వేస్తాడు, నేను వేస్తాను అనమాట. ఇక్కడైతే చాయ్ పోసేసుకున్న తర్వాత మా బాబు అయితే బెడ్షీట్స్ అన్నీ అందులో బెడ్లో వేసేసిండు. ఇంకా పాలైతే తీసుకొని బయట వెళ్ళి కూర్చొని తాగుతూ ఉంటాడు అనమాట. కొంతసేపు అయితే 5 మినిట్స్ అట్లా కూర్చొని తాగుతాడు. ఇంకా టైం అవుతుంటాను. ఇక్కడ నేను టిఫిన్ రెడీ చేస్తుంటా. ఇంకా వాళ్ళు టిఫిన్ రెడీ చేసే లోపలైతే నా టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేసేసి పెడతాను. ఇక్కడ పొటాటో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువ ఎందుకు ఇచ్చిన అంటే ఫ్రై చేద్దామని అనుకున్నా. ఇంకా అప్పటికి టైం అవుతుంది కదా అని ఆయిల్ అని అన్నీ కలిపి వేసేస్తే తీసేసేయచ్చు. మళ్ళీ మిగతాది ఏముంటుంది, కొంచెం ఆయిల్ ఉంటే కింద ఉంటే వేరే కర్రీలు వేసుకోవచ్చు కదా అనుకొని ఇంకా అన్నీ ఉప్పు కారం మసాలా అన్నీ అయితే అందులో వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. స్లో మంట పైన ఫాస్ట్గా చేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పొటాటో చాలా బాగుంటుంది. ఇది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మొత్తం ఫ్రై చేయాలన్నమాట, వాటర్ లేకుండా, ఏం వేసుకోకుండా, ఆనియన్ కూడా వేసుకోకుండా. చూడండి ఇట్లా అవుతుంది అనమాట, జ్యూసీగా. ఒకసారి ఇట్లా ఎప్పుడైనా ఒకసారి అయితే చేస్తే, ఎక్కువ చేయను, ఆయిల్ ఎక్కువ గుంజుకుంటుంది అనమాట. ఇట్లయితే పొటాటో అయితే చపాతీ చేసినా. ఇక్కడ ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ బాక్స్ అయితే కట్టించేసిన. మా పాప కూడా తినేసింది. వీడియో కానీ నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. లేట్ అయిపోయింది వీడియో.